ప్రేమని సహోదరులరా, యేసయ్య ప్రేమ సహవాసం మీరందరికీ తోడేను కాక. యేసుక్రీస్తు ప్రభువు అందరిని ప్రేమించడానికే, ప్రేమించి ప్రతి రక్షణ దయచేయాలి. రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. రక్షించేవాడు రక్షకుడు వచ్చాడు. ఈ రోజుల్లో కుటుంబంలో శాంతిని రక్షణ లేదు. ఎంత కష్టపడినా శాంతి రక్షణ లేదు. కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని, వాక్యం ద్వారాగా నడిపించాలి. వాక్యం ఏం చేస్తుందండి? నీకు జ్ఞానం ఇస్తుంది, నిరీక్షణ కలిగిస్తుంది, నీ హృదయంలో ఉన్న మార్పు చేర్పులు వస్తుంది. వాక్యం ఒక్కసారి బైబిల్ పట్టుకుని చదివి, ఒక్కసారి నువ్వు జ్ఞానించి బైబిల్ని ఒక అరగంట సేపు చక్కగా కొత్త నిబంధన కానీ ధ్యానిస్తుంటే నీ హృదయములను వాక్యము నడుతుంది. దేవుడు కూడా నీ వద్దకొచ్చి మంచి ఆలోచన, మంచి భవిష్యత్తు కూడా, తెలివి జ్ఞానం ఇస్తాడు. వాక్యం అందరినీ నేర్పించేదే దేవుడి మాటలు. పరిశుద్ధ బైబిల్ పట్టుకున్నవాడు చరిత్రలను పడిపోవటం ఎక్కడ చూడలేదు. పడిపోయినా లేవలెత్తేవాడు ఆయనే. బైబిల్ అనేక బిడ్డలకి నేర్పిస్తుంది జీవితము ఎలా నడుచుకోవాలి, జీవిత ప్రధానం ఎలా నడవాలి. వాక్యములు ఉంది. భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ వాక్యము చదివించి ధ్యానిస్తూ చక్కగా దేవుడి మాటలు నేర్చుకుంటే ఆనాడు నీకు ఆ రోజు నీ హృదయం సంతోషపడుతుంది. ప్రియమిట్లరా, మరి ఇందులో కొంచెం సత్యాలు మీకు నేర్పించాలని వస్తున్నాం. కీర్తనలు 63 5లోకి వెళ్తామండి. దేవుని వాక్యము అంటే ఎలా నేర్చుకోవాలని అర్థం. కొవ్వు మొదట నాకు దొరికినట్లుగా నా ప్రాణమునకు తృప్తి పొందినది. ఉల్లాహించును పెదవులకు నా నోరు నేను గూర్చి గానమును చేస్తున్నది గాక. జీవిత కాలమంతి నెలకు నేను స్తుతించుతాను. జీవిత కాలమంతి వాక్యమును బోధించాలి. జీవిత కాలమునకు మనం నడిపించాలి. మరి ఈ మెదడులో ఉన్న ఆలోచన దొరికినట్లుగా నాకేం చెప్పానంటే, నీ మైండ్లో ఉన్న కొవ్వు మెదడు ఆలోచించినట్లుగా అది నేను కాపాడుతుంది. ప్రాణం వాక్యము చదివితే నీ ప్రాణము కాపాడి చక్కగా ఏర్పాటు చేసుకుంటుంది. మంచి ఆలోచన వస్తుంది. వినిపెట్టరా? ఎందుకంటే మరి ఈ విషయం చెప్తున్నంటే మలాఖీకి వెళ్తాం చూడండి. మలాఖీలో మాట చూడండి. మలాఖీ 3:2లోకి వెళ్తాండి. అయితే ఆయన వచ్చి దినమును ఎవరునకు సహింపగలరు? వాక్యం చదివితే ఆయన యేసుప్రభు వస్తున్నాడు. ఏ దినం వస్తుంది, ఏ గడి వస్తుంది తెలియదు. ఇక్కడ ఏముందండి? ఆయన వచ్చి దినమును ఎవరు చూస్తున్నాడు? చూడాలి. దినం ఎవరు చూస్తున్నారు? ఏ గడి సంభవిస్తుందో, ఎలాగొస్తుందో, ఆయన త్వరగా వస్తున్నాడు, ఏ టైంలో వస్తున్నాడు తెలియదు కదా. ఆయన హృదయము తట్టుగలగానే నీ హృదయం తెలిసావా? నీ హృదయం ఎలాగొస్తుంది? నీ హృదయం ఎలా ధ్యానిస్తున్నావు? ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఈ వాక్యములను మనకు కొద్దిగా హృదయము ఆలోచన వస్తుంది. ఏమిటరా? అయితే ఆయన వచ్చి దినమును ఎవరిని సహింపగలరు? ఆయన అడగపగా ఎవరకు ఓర్వగలరు? ఓడవగలరు? ఆయన కంసాలికి అగ్ని వంటి వాడు, సాగలి వాడి శుభ వంటి వాడు. వెండిని బోధించే నిర్మాణ చేయనట్లే కూర్చుండి లేవులియు నీతిని అనుసరించి యెహోవాయే నైవేద్యములు చేసినట్లు. వెండిని బంగారముకు ఆయన నిర్మించిన వాడే, ఆయన ఏర్పాటు చేసిన వాడు ఆయనే, అన్ని చేసిన వాడే. కానీ ఆయన వచ్చి దినమునకు ఎవరు ఓరుతారు? ఓరవాలి. ప్రభు వచ్చేసాడు, రాకడ వచ్చేసాడు. మన హృదయంలో వస్తుందా? హృదయము కుంగి వేదన వస్తుందా? ఆ హృదయం కుంగి వేదన రాకమునిపే దేవుని వేడుకోవాలి.
వచ్చి దినము రాక మునిపే అని వేడుకొని అప్పుడు దేవుడి వాక్యం ఎలా బోధించాలో నీకు అర్థమవుతుంది ప్రియమిట్లరా. మరి అదే విషయం 119 వెళ్తాం, కీర్తన కలిసి 119 129 వెళ్తాం చూడండి. 119 ప్లస్ 129. నీ శాసనములకు ఆశ్చర్యములకు కావునే నేను వాటి గై కొనుస్తున్నాను. నీ వాక్యమునకు వెళ్ళడికే ఆగు చోటనే వెలుగొక్కు అవి తెలివిలే కానీ తెలివికి కలిగి ఉన్నది. ఏంటంటే ఇక్కడ తెలివి లేని వారికి ఏం చేస్తున్నది? తెలివి కలుగుతున్నది. ఇందాకేం చెప్పానండి? వాక్యము తెలివి, జ్ఞానం, ఆలోచన, మంచి భవిష్యత్తు వస్తుంది అన్నాను. ఇక్కడ ఏముంది? బైబిల్ ప్రకారంగా తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుంది, తెలివి వస్తుంది. వాక్యం ధ్యానించు. వాక్యము నీ ఆహారం లాంటిది. వాక్యము నిన్ను నడిపించది. అదే చూడండి 105 వెళ్తాం చూడండి. 119 ప్లస్ 105. నీ వాక్యము నా పాదముల దీపములకు నా త్రోవ వెలిగి ఉన్నది. నీ న్యాయ విధులకు నేను అనుసరించి నేను ప్రయాణము చేస్తున్నప్పుడు నా మాట నెరవేర్చను. నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా నీ ప్రయాణం ఏంటంటే నెరవేరుస్తుంది. వాక్యము ప్రతి ఒక్కరు మిక్కిలికి నీ హృదయంలో నేర్పించాలి. మిక్కిలి అంటే నీ హృదయంలో వేదన, దోదన ఏంటంటే దాన్ని మిక్కిలి తీసివేస్తాడు. తీసివేసి న్యాయ విధి మెలక బోధించేవాడు అన్నాడు. నేను వాడినే కాదా, నేను బోధిస్తున్నాను కాదా, నేను రక్షించవేసయ్యా అంటే ఎందుకు రక్షించుడు? నేను రక్షించడే కదా వాక్యం ద్వారాగా నడవాలని. వాక్యం ఎలాగ బోధించాలి? నిర్ణయ కాలంలో నేటి వరకు నిరంతరం ఆయనే, నిన్న నేడు నిరంతరం ఆయనే. నిరంతరము ఉన్నప్పుడు నువ్వు ధర్మశాస్త్ర ప్రకారముగా సంతోషపెట్టినట్లు, సంతోష జ్ఞానం ఇచ్చినట్లు, ఆయన ఎరిగినట్లు కొనసాగితే నీ వాక్యము ఎలా వెలిగించబడాలో తెలుస్తుందను. పిరిమిట్లరా, మన వాక్యము విధానం బట్టి మనం ఉండాలి. మరి ఆయన మన క్రీస్తులోను నిర్మలంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇర్మీయా గ్రంథము 33:3 వెళ్తాం చూడండి. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు. వాక్యము మొరపెడుతున్నావా? దేవునికి దగ్గరికి వాక్యము ద్వారా మొరపెట్టి 10 మందికి చెప్పి ఉండాలి. నీకు ఉత్తరం ఇస్తాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గుడారమైన సంగతులు నీకు తెలియజేస్తానడు. గ్రహింపలేని గుడారము సంగతులు, ఎలా సంగతులు వస్తాయి? ఇక్కడ ఏముందండి? వాక్యము తెలివి, జ్ఞానము. తెలివి లేని తెలివి వస్తుంది. వాక్యము అంత విశ్వాసం ఉందండి. వాక్యము 10 మంది నేర్పించే తెలివి, జ్ఞానం ఉంది. నేర్చుకోవాలి. సహోదరి సహోదరుడా, ఉత్తరం ఇస్తానడు. నువ్వేది అడుగు. వాక్యము నేను బోధిస్తానయ్యా, వాక్యము నేను ధ్యానిస్తానయ్యా, వాక్యము నేను అందరికీ బోధిస్తానయ్యా అంటే ఆయన ఉత్తరం ఇస్తానికి ఆయన ముందర రాసుకున్నాడు. నీకు ఉత్తరం ఇస్తానని రాసుకున్నాడు. మరి ఇర్మీయా 33:3 వెళ్తే ఇక్కడ ఏముందండి? మొరపెట్టాలి. దేవునికి నువ్వు మొరపెట్టు, ఉత్తరం ఇస్తాడు. మొరలేని జీవితం నువ్వు మనకు ఉత్తరాలకు వస్తుంది. నువ్వు ఎక్కడైనా నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకి ఏం చేస్తావు? ఒక లెటర్ రాస్తావు. లెటర్ రాసి ఏం చేస్తావు? పాన సంగతులు ఎలా జరిగినాయి, సంగతులు ఎలా జరిగినాయి, లేకపోతే నువ్వు ఫేస్బుక్లను, లేకపోతే వాట్సాప్లను, ఇన్స్టాగ్రామ్లను, లేకపోతే లెటర్లను అన్ని పోస్టులు తాగుతాం. ఆ పోస్టులు ఏం చేస్తావు? సంగతులన్నీ తెలుసుకుని వాళ్ళకి మొరపెడుతున్నాం, ఉత్తరం రాస్తున్నాం. నువ్వు రాస్తున్నావు అంటే ఉత్తరమే. ఇక్కడ ఏముందండి? నాకు మొరపెట్టము, నేను ఉత్తరం ఇస్తాను. అలాగే దేవునికి వాక్యానుసారంగా మొరపెట్టు. అర్థమైంది సహోదరి సహోదరుడా? దేవుని వాక్యానుసారంగా మొరపెట్టి ఉత్తరం ఇస్తానికి ఆయన చాలినవాడు. ఎంత వాడు అంటే చాలినవాడు. ఎలా లేని ప్రేమ నీకు ప్రేమించే చాలినవాడు. ఎలా లేని ప్రేమించేవాడు ఆయన ఉత్తరం ఇచ్చినవాడు. ఎలా లేని ప్రేమ చాలినవాడు. ఆయన నీకు ముందుగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. అంత ప్రేమ చూపించిన యేసయ్య మనం దేవుని వాక్యము నడవాలి, వాక్యముతో చదవాలి. తెలివి లేకపోతే తెలివి జ్ఞానం అనే ఎమోషన్గా ఉంటుందని
ఈ బైబిల్ కింద రాయబడింది. ఏమిటరా ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనేక బిడ్డల రక్షణ తెచ్చండి. ఈ వాక్యం ద్వారా ప్రభావ మాకు నడిపించిన వందలు తండ్రి. అయా వాక్యం ఎలా నడిపించాలో నేర్పించింది స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డల రక్షణ తెచ్చండి. ఉత్తరం పెడతా అన్న తండ్రి. అయ్యా మొరపెట్టండి, నాకు ఉత్తరం ఇస్తా అన్న తండ్రి. అయా మొరపెడుతున్నాం. అనేక బిడ్డల రక్షణ ఉత్తరం ఇచ్చినట్లుగా, నీ సహాయం, నీ సపోర్ట్ ఇచ్చినట్లుగా దర్శించమని ఏసునామమున తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.